హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పొటాటో ఫ్రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఆ తర్వాత 2 ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసి తీసుకోండి, అప్పుడైతే లమ్స్ ఉండవు. ఆ తర్వాత 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్, ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మైదా యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పటికైతే 1/4 కప్ వేసాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటూ మనం బైండింగ్ అయ్యేంత వరకు దీంట్లో పిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా నీట్ చేసుకొని, పిండి అంత గట్టిగా ఉండకూడదు, ఆ తర్వాత అంత లూజ్గా కూడా ఉండకూడదండి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండిని ఒక 5 మినిట్స్ సైడ్ పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పిండిని బాగా చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. సో డస్టింగ్ చేస్తూ ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పిండి ఎక్కువ లావుగా కూడా రోల్ చేయకూడదు, అలా అని మొత్తం సన్నగా కూడా రోల్ చేయకూడదు. సో ఇలా మీడియం షేప్ సైజులో ఉండేలాగా సో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సేమ్ సమోసా లాగా ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాం. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈజీ రెసిపీ, ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇలా ఈ షేప్లో నేను కట్ చేస్తున్నానండి, రెక్టాంగిల్ షేప్లో. మీరు మీ ఇష్టం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. సో అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ తీసేసుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ చేయకూడదండి, మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వీటిని వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేస్తే పైన కాలిపోతాయి, బట్ లోపల అంతా పచ్చిగా ఉంటాయి. సో ఇలా ఒకటిగా వేసుకుంటూ వీటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ రెసిపీ ట్రై చేసి నాకు కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది, మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో వేసిన వెంటనే మిక్స్ చేసేయకూడదు. 1 నిమిషం తర్వాత మనం టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటి కలర్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. అండ్ వీటిని నేనైతే బ్యాచెస్లో ఫ్రై చేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకటి కాలిపోతుంది, ఒకటి పచ్చిగా ఉంటుంది. సో బ్యాచెస్లో వేసి ఫ్రై చేసేసుకోండి. ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్ వేసి ఫ్రై చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో నాకు కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేసుకోండి. బయట నుంచి ఎంతో క్రిస్పీగా, లోపల నుంచి చాలా సాఫ్ట్గా. సో ఎర్ర కందిపప్పు పకోడీ అండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో రెసిపీని చూసేయండి ముందుగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు
ఎర్ర కందిపప్పుతో పకోడీ చేయబోతున్నాను. సో దీని ప్రాసెస్ వచ్చేసి, సో ఈ ఎర్ర కందిపప్పుని 1 కప్పు తీసుకొని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ నానబెట్టేశాను. సో నానబెట్టుకున్న కందిపప్పును ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు కాసేపు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతుంది. సో ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దంచుకున్న ధనియాలు, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేశారు కాబట్టి కారం పొడి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర. ఇప్పుడు ఇందులోనే ఒక బంగాళాదుంపను బాయిల్ చేసి ఇలా గ్రేట్ చేసి వేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, బంగాళాదుంప వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బేకింగ్ సోడా మొత్తం కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా ఉంటుంది. అలాగే పకోడీ కూడా చాలా క్రిస్పీగా లోపల నుంచి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొద్దిగా ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల నుంచి సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా ఉంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయనేది. సో ఆయిల్లో వేసిన వెంటనే టచ్ చేయకూడదండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. సో ఇలా టర్న్ చేస్తూ బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వీటిని బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి అన్నీ వేసేస్తే మొత్తం మిక్స్ అయిపోతాయి. సో ఇలా ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ పడే ఛాన్స్ ఉంటుంది.